నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. రెండో హెడ్డింగ్స్లో యోగా అండ్ సెక్షువల్ హెల్త్. మనము ముందు వీడియోలో స్టెప్ 1 అన్నమాట, బ్రెయిన్ కాంప్లెక్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయనుకున్నాం కదా, అవన్నీ కూడా యోగా మెడిటేషన్తో చాలా వరకు క్లియర్ అవుతాయి. వీటికి ట్రీట్మెంట్ పెద్ద లేవు, ఓకే, జస్ట్ హార్మోన్స్ తప్ప ఇంక వేరే ట్రీట్మెంట్, సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఉండవు స్టెప్ 1 ప్రాబ్లంకి. స్టెప్ 1 ప్రాబ్లం ఎప్పుడైనా సరే యోగా, మెడిటేషన్. సో ఈ హెడ్డింగ్లో మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటాం అనమాట యోగా, మెడిటేషన్ గురించి. సో మన ఇండియాలో లాభం ఏంటంటే యోగా, మెడిటేషన్, ఆయుర్వేద అండ్ అదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్స్ అనమాట. అంటే యునాని ఇలాంటివన్నీ కూడా గుడ్ సెక్సువల్ హెల్త్కి ఉపయోగపడతాయి. సో ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ బేసిక్గా వాళ్ళ కాన్షియస్నెస్, వాళ్ళ లోకంలో ఉన్నారా లేదా, వాళ్ళ కాన్షియస్నెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్టాటిక్ ఫామ్, ఒకటి డైనమిక్ ఫామ్. స్టాటిక్ ఫామ్ అంటే స్ట్రక్చర్స్, లివరు, బ్రెయిన్ అవన్నీ మామూలు నిద్రపోయేటప్పుడు స్టాటిక్గా ఉండి వాటి పని చేసుకుంటే, డైనమిక్ ఏదైనా పని చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవైలబుల్, అట్లాగా స్టాటిక్ ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ యోగా, మెడిటేషన్స్ ఏం చేస్తాయంటే, ఒకటి ఎక్కువ ఉన్న తక్కువ చేస్తాయి, తక్కువ ఉన్న ఎక్కువ చేస్తాయి, వీటిని బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి అనమాట. బేసిక్గా సైంటిఫిక్. సో ఈ యోగా అండ్ మెడిటేషన్స్ సైకో ఫిజికల్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పాయింట్లు ఉంటాయి అనమాట. అంటే మస్కులర్ మజిల్స్ని డెవలప్ చేస్తాయి. హైపర్ సెక్సువాలిటీ అంటే సెక్సువల్ యాక్టివిటీస్ని, సెక్సువల్ కోరికల్ని పెంచుతాయి. 3వది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే రాకెట్ ఫైర్ అయ్యాక సీమెన్ ఉంటుంది కదా, అది రాకెట్ కౌంట్ డౌన్ కన్నా ముందే ఫైర్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా కౌంట్ డౌన్ పెడతారు, 0 వచ్చాక ఫైర్ చేస్తారు. ఇది 0 రాకముందే ఫైర్ అయిపోతుంది అనమాట. దానివల్ల గుడ్ సెక్సువల్ హెల్త్ రిలేషన్స్ ఉండవు. ఇలాంటివన్నీ కూడా యోగా, మెడిటేషన్ ద్వారానే ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనమాట. అంటే మగవాళ్ళ పెనిస్ ఎరెక్ట్ అవ్వదు, రాకెట్ స్ట్రైట్గా పెట్టడం కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే యోగా, మెడిటేషన్ గ్యారంటీగా చేస్తే సైకలాజికల్గా ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ సైకో ఫిజికల్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలంటే యోగా, మెడిటేషన్లు ఏముంటాయి? బేసిక్గా 3 రకాలు చేయాలంట. ఒకటి బాడీ కోసం చేయాలి, ఒకటి బ్రీతింగ్ కంట్రోల్ కోసం చేయాలి, ఒకటి మైండ్ కంట్రోల్ కోసం చేయాలి. సో బాడీ కంట్రోల్ కోసం చేసేదాన్ని ఆసనాలు అంటారు, బంధాస్ అంటారు, ముద్రాస్ అంటారు. బ్రీతింగ్ కోసం చేసేదాన్ని ప్రాణాయామాస్ అంటారు. మైండ్ కోసం చేసేదాన్ని మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ బేసిక్గా డిప్రెషన్, యాంగ్జైటీ, సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్కి ట్రీట్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని ప్రాణాయామం పేర్లు, మెడిటేషన్ పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అవి డీటెయిల్గా చదువుకోండి. వచ్చి ఆసనాలు చేస్తాం. సో అన్ని ఆసనాలు, సూర్య నమస్కార ఆసనం మంచిది. సూర్య నమస్కార ఆసనం చేస్తే రోజు బాడీ ఫిట్గా ఉంటుంది. 2వది బంధాస్ అంటారు. మూల బంధ, ఉదయానంద బంధ, ఈ 2 సెక్సువల్ గుడ్ హెల్త్కి ఉపయోగపడతాయి. అట్లాగే ముద్రాస్, అశ్విని ముద్ర, వైరోజి ముద్ర, ఓకే, ఇవి 2 కూడా ముద్రలు పెట్టుకుంటే బాడీ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడతాయి. అట్లాగే ప్రాణాయామాలో అనులోమ్ విలోమ్ ఒకటి, సూర్యభేదాన ఒకటి, చంద్రభేదాన ఒకటి, భాస్త్రిక, ఇవి 4 రకాల ప్రాణాయామాలు బ్రీతింగ్ చేస్తే మైండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్ మెడిటేషన్లో అనపాన, విపాసన, క్రియాయోగ అండ్ రాజయోగ, ఈ 4 చేస్తే కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరిగి సౌండ్ మైండ్, ఓకే, హెల్తీగా ఉంటుంది అనమాట. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ 3rd పాయింట్ నుంచి 8th పాయింట్ వరకు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడు దాకా సెలవు.